అమ్మి శివగామి ఫోర్స్ పెట్టు. ఏయ్, నా కుర్చీలో ఎందుకు కూర్చున్నావు? లే. ఇది ఈ రోజు మీది, రేపటి రోజున నాది. కుర్చీ ఎప్పటికీ ఎవ్వరికీ శాశ్వతం కాదత్తయ్య గారు. అందుకే దీని మీద మీరు ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. పెద్దమా, ఫోటోలు ఎలా వచ్చాయో అత్తయ్య గారికి చూపించు. అట్నే అమ్మి. చూడండి ఆనంద గారు, ఈ ఫోటోలో అనన్యదేవిలా కనపడతా ఉండదు కదా. ఈ ఫోటోలో చూడండి, అచ్చు శివగామిలా కనపడతా ఉండదు. ఈ ఫోటోలో అచ్చం జూనియర్ ఆనంద భైరవిలా కనపడతా ఉండదు. మీరేమంటారు? అత్తయ్య ఇంకా షాక్ లో ఉంది. నువ్వు తొందరగా వెళ్ళి పెద్ద ఫ్రేమ్ కట్టించుకునిరా. అట్నే అమ్మి. కట్టించుకుని రండి. నా ఇంటి ముందు దిష్టి బొమ్మలా పెట్టిస్తాను. నాలా తయారైనంత మాత్రాన నువ్వు ఆనంద భైరవ్ అయిపోతావా? నా కుర్చీలో కూర్చున్నంత మాత్రాన నేను సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు నీకొస్తాయనుకుంటున్నావా? ఇది నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న కుర్చీ. నీలా దోచుకుందాం అనుకుంటే దొరకదు. ఇలాంటి కుర్చీలో కూర్చున్నంత మాత్రాన పంది నందవుతుందా? పంది అంటే వరాహ అవతారం అత్తయ్య గారు. అంత చులకనగా మాట్లాడకండి. నేను ఆ అవతారం గురించి మాట్లాడడం లేదు, నీ అవతారం గురించి మాట్లాడుతున్నాను. నేనిలా బయటికి వెళ్తే నన్ను ఆనంద భైరవి అనుకుంటారు. ట్రై చెయ్యి, ఏమనుకుంటారో నీకే తెలుస్తుంది. మొహాన ఊస్తారు.